వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ. రుద్రవరంలో కోటి సంతకాల కార్యక్రమం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి. కడప 2026 జనవరిలో జరగబోతున్న తబ్లిగ్ ఏ ఇష్టమా ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి. శ్రీశైల సమీపంలో కారులో చెలరేగిన మంటలు. శ్రీ మహానందీశ్వర కామేశ్వరి అమ్మవారి సన్నిధానంలో రాయచోటి బృందం వారిచే కోలాట కార్యక్రమం. కుందులో ఏదేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు పట్టించుకోని అధికారులు. మహానంది నుంచి బోయిలకుంట్ల పోయే రూట్లో ఫారం దాటిన తర్వాత కాసిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర యాక్సిడెంట్. మహిళలకు రక్షణ కల్పించడమే శక్తి యాప్ యొక్క లక్షణం. అంతకుముందు చేయడానికి డాక్టర్ సంతకం పెట్టనేది కూడా దానికే. 17కే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిందే. అట్లా కాదమ్మా, జగనన్న 17 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దానిని ప్రైవేటైజ్ చేయడానికి ఈ అట్లాంటి పిల్లలు ఎంబీబీఎస్ చదవకుండా చేయడానికే మా అట్లాంటి డబ్బులు ఉండేటోళ్ళే చదవాలి, మీ అట్లాంటి బీదోళ్ళు చదవకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేసేస్తారు. అది జగనన్న మనం ఎందుకు ఇదంటేనే మీరు అందరూ కూడా జగనన్న ఏదైతే మీ అతని పేద పిల్లలకు ఎంబీబీఎస్ చదవడానికి, మీ అతని పేద వాళ్ళకి అందరూ కూడా వైద్యం ఫ్రీగా చేయించుకోవడానికి మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ శాంక్షన్ చేసి చంద్రబాబు నాయుడు దాన్ని ప్రైవేటైజ్ చేసి మొత్తం అమ్ముకోవడానికి చూసే పరిస్థితులు అంటేనే ఇది అన్యాయము. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉండాల్సిందే తప్ప మీరు ప్రైవేట్ పరం చేయకూడదని మీ అందరితో కూడా మీరు కూడా మాకు మేము చేసేదానికి మద్దతు ఇవ్వని మీ దగ్గరికి వచ్చాము. నువ్వు దీనికి మద్దతు ఇస్తానంటే కూడా సంతకం పెడతాను. నేను తీసుకున్నాను. కాదు, మీ అతరులకు అందరికి కూడా డబ్బులు లేకుండా వైద్యం చేయించడానికి జగనన్న 17 మెడికల్ కాలేజ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు దీన్ని అమ్ముకోకుండానే మనం దీన్ని ఉద్యోగం చేశాం. మీ పేరు అంత చెప్పు. పొదుపు లక్షలు ఉన్నావా లేవన్నా? మళ్ళీ పొదుపు లక్షలు ఉంటే మీరు సంతకం పెట్టేది వాళ్ళు ఎంత లెక్క డ్రా చేస్తారు. ప్రైవేట్ పరం చేయాలన్నా హాస్పిటల్లో మాకేమవుతుంది ఏం చెప్తున్నారమ్మా?
ఆరోగ్యశ్రీ ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మీ అందరూ వైద్యం చేయించుకున్నారు. కానీ ఇప్పుడు పోతే ఆరోగ్యశ్రీ కింద ఎవరు చేయించుకోవడంలా. ఈ విధమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడున్న ఈ 17 కాలేజీలు కూడా ప్రైవేట్ పరం కాకుండా ఈ జగనన్న ఉద్యమంతో ఈ ప్రభుత్వానికి ఉండవలసిందిగా కోరడమైనది. మీకు అందరికీ తెలుసు, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడికి పోతారు మీరు? మొట్టమొదట కర్నూలు మెడికల్ కాలేజ్ హాస్పిటల్కే పోతాం. కాబట్టి ఎందుకు పోతాం కర్నూలు మెడికల్ హాస్పిటల్కు? అది ప్రభుత్వం నడుపుతా ఉంది కాబట్టి అక్కడ తక్కువ డబ్బుతో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటాం కాబట్టి పోతాం. అలాగే దేశంలో మొట్టమొదటిసారి 17 ప్రభుత్వ కాలేజీలను మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. అందులో 5 కాలేజీలు ఆల్రెడీ రన్ అవుతా ఉన్నాయి, ఇంకా ఉన్నది 12 కాలేజీలు. ఈయన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు 2 లక్షల కోట్ల అప్పు తీసుకొని రావడానికి డబ్బులు ఉన్నాయి. 1,00,000 కోట్లు పెట్టి అమరావతిని అభివృద్ధి చేయడానికి డబ్బులు ఉన్నాయి. కానీ 5,000 కోట్లు ఖర్చు పెడితే 12 మెడికల్ కాలేజీలు రెడీ అయితే దానికి అనుబంధంగా ప్రభుత్వ హాస్పిటళ్ళు వస్తాయి, దానికి అనుబంధంగా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. అది చివరకు ఉపయోగపడేది ఎవరికి అంటే మీలాంటి ప్రజలకే ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు అంతా ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పని కోసం ఈరోజు ఈ సంతకాల సేకరణ తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి మనము ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే, ఇందాకే ఒక అమ్మ చెప్పింది, మా పాప 2వ లాంగ్ టర్మ్ పోయింది మెడికల్ సీట్ కోసం అని చెప్పి. గవర్నమెంట్ కాలేజీలో మీరు చదవాలంటే 1,50,000 రూపాయలు ఖర్చు పెడితే మీ పాప ఒక డాక్టర్గా బయటకు వస్తుంది. అదే ప్రైవేటీకరణ చేస్తే సంవత్సరానికి 12 లక్షల రూపాయలు మీరు ఫీజు కడితే కానీ మీకు సీటు రానటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, 12 లక్షలు కట్టే స్తోమత మనకుందా? ఒక రైతుగా, ఒక రైతు బిడ్డగా, ఒక రైతు కూలీగా, లేకపోతే ఒక చిన్న ఉద్యోగం చేసుకునేటువంటి మనము 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక గవర్నమెంట్ ఒక డాక్టర్ సీటు కొనగల కెపాసిటీ మనకుందా? లేదు. అదే 1,50,000 అయితే మనం కూలీ చేసుకుంటామో, తినమో, డబ్బులు ఎగబెట్టుకొని మన పిల్లని డాక్టర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచన చేసి ఈ విషయాన్ని మీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ మీ పిల్లలకు కానీ చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏదైతే ఈ కోటి సంతకాల సేకరణ చేపట్టామో దానికి మీరు అందరూ సంపూర్తిగా మద్దతు తెలపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కోటి సంతకాల సేకరణ అనే ముఖ్యమైన కార్యక్రమం మీద ఎమ్మెల్యే గారి రాంభూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. తమరాజుపల్లె మహిళలకు, ఇక్కడ ఉన్న పెద్ద ఎత్తున ఇంతగా నర్సాతం పలికిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు దాకా 17 కాలేజీలు శాంక్షన్ చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది మన రాష్ట్రానికి. పేద ప్రజల కోసం, ఇబ్బంది పడకుండా కోసం ఆయన చేయడం జరిగింది. అదే ప్రైవేట్ కాలేజీలను అదే ఒకటి చేయలేకపోయినా కానీ ఏదో ఒక ట్రాక్కి వెళ్ళేది, ఏదో ఒకటి చూసేది, పబ్లిక్ని అంతా డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఉండే పరిస్థితిని బట్టి చదివితే మన ఊర్లో ఇప్పుడు తమరాజపల్లిలో ఉన్నారు. పేదోళ్ళకి ఏదైనా మన డాక్టర్ సీటు కావాలంటే సింపుల్గా గవర్నమెంట్ ఫీజు 1,50,000 2 లక్షల లోపు ఉంటుంది. అదే గవర్నమెంట్ సీటు వచ్చిందనుకో 12 లక్షలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ప్రైవేటీకరణ చేస్తే. మీరు దాన్ని ఉద్దేశంపూర్వకంగా మనసులో గుర్తుపెట్టుకొని ఈరోజు కోటి సంతకాలకు అందరం శ్రీకారం చుట్టడం జరిగింది. జగనన్న ఆదేశాల మేరకు దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము సంతకాలు కొన్ని పెట్టించుకున్నాం. వాళ్ళకు ఫోన్ వచ్చిందంటే మాకు ప్రైవేట్ అనేది ఇష్టం లేదు, మాకు గవర్నమెంట్ కాలేజీలే కావాలని చెప్పాలని కోరుకుంటూ మీరు ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా తెలుపుకుంటూ థాంక్స్ చెప్తాను.
అది జిల్లా నంద్యాల దాని గ్రామం కొని బాగా జరిగింది కాబట్టి ఒక 4 నెలలన్నా కావాలి కాలేజీ చెల్లం మీరు చెప్పండి మాట ఎక్కడ పెట్టుకుంటాను లేడమ్మా లేడు ఒక పేపర్ అన్ని వ్యతిరేకిస్తూ మరి ఈ పరిస్థితులు దేనికి రాస్తున్నాము మనం గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నారు ఆపాల గవర్నమెంట్కే ఉన్నారని చెప్తే మనందరం సపోర్ట్ కావాలి. తిరుగుతాడు కానీ ముందు ఇచ్చినా కూడా అందరికి తెచ్చుకోమంటున్నాడు గట్టిగా చెప్పు సార్ ఎందుకమ్మా వచ్చాడు అమ్మ ఎంపీటీసీ చెల్లం మరి ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పేరు చెల్లమ్మరి ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా రుద్రవరం మండలం రుద్రవరం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున జనాలు కూడా స్వచ్ఛందంగా ముందరికి వచ్చి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందరికి వచ్చి వారే సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది. చాలా ఉత్సాహంగా వస్తూ ఉన్నారు జనాలు కూడా. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, పేద విద్యార్థులకి ఏ విద్య అయినా అందుబాటులో ఉండాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందరేసి అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వైద్య విద్య కూడా అందుబాటులో ఉండాలా ప్రతి ఒక్కరికని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రతి పార్లమెంట్కి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా. ఉన్నప్పుడు సీట్లు దాదాపు డబల్ అవుతాయి. డబల్ అయినప్పుడు దాని మీద ఉన్న కాంపిటీషన్ కూడా తగ్గుతుంది. పేద విద్యార్థులకు కూడా వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. వైద్య సేవలు కూడా అందరికీ అందుబాటులోకి వస్తాయని చెప్పి ప్రతి జిల్లాకు కూడా కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి మొదలు పెట్టడం జరిగింది. 7 జిల్లాల్లో పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 10 జిల్లాల్లో కూడా పలు దశల్లో ఆ కాలేజీలు ఉండడం జరుగుతుంది. కొన్ని దగ్గర బేస్మెంట్ లెవెల్లో, కొన్ని దగ్గర స్లాబ్లు అయిపోయి, కొన్ని దగ్గర కన్స్ట్రక్షన్లు అయిపోయి, అన్ని కూడా ఆ దశల్లో ఉన్న కాలేజీలను కూడా ఈరోజు పులివెందులు చూస్తే 50 సీట్లు ఈ సంవత్సరం శాంక్షన్ కూడా అయిన కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయాలా. అది సంవత్సరానికి ఎకరాకు 100 రూపాయలు చొప్పున ప్రైవేటీకరణ చేయాలా. అది కూడా నారాయణ ఇటువంటి సంస్థలకు ఇవ్వాలని చెప్పి ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఇది మంచి చర్య కాదు అని చెప్తున్నా కానీ ఆయన ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందో ఈ కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఈరోజు ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. పెద్ద ఎత్తున ప్రజలే దీన్ని అడ్డుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మీరు గమనిస్తే ఈ ప్రతి ఒక్క వర్గాన్ని అని కాదు, ఈరోజు మహిళల్ని మోసం చేసినాడు. ఈరోజు రైతుల సంగతి మన ప్రాంతంలో తీసుకుంటే మన వచ్చిన మోందా తుఫానికి కానీ అంతకు ముందు వచ్చిన ఏదైతే వర్షాలు కురిసినాయో, యథేచ్ఛగా వర్షాలు కురిసినాయో ఆ వర్షాలకు పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు.
2400 రూపాయలకి కేంద్రం మద్దతు ధర ప్రకటించింది. ఈ తుఫాన్ అయిపోయిన వెంటనే ఇదో అప్పుడు ఓపెన్ చేస్తున్నాం, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం కొనుగోలు కేంద్రాలు అని చెప్పి రైతులకు ఆశ చూపించి ఈ రోజు వరకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే అంత దయనీయంగా ఉంది. గతంలో ఎకరాకి 15 నుంచి 20 వేల రూపాయలు మనకి క్రాప్ ఇన్సూరెన్స్ కింద రైతులకు వచ్చే పరిస్థితి ఉంటే ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోగా, కొనుగోలు కేంద్రాలు లేకపోగా, పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏదైతే మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తుందో ఆ నటించే నిద్ర లేసి ప్రజలకి మేలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. శ్రీశైలం సమీపంలో కారులో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు, బయటకు దూకి ప్రాణాల నుండి బయటపడిన 6 మంది. శ్రీశైలం డ్యాం సమీపంలోని ఈగలపెంట గ్రామం వద్ద ఓ కారు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. ఈగలపెంట ఎస్ఐ జయన్న తెలిపిన వివరాల మేరకు 6 వ్యక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనార్థమై వస్తుండగా ఒక్కసారిగా కారులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. వెంటనే వారు కారు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నంద్యాల కుందునదిలో రాత్రి సమయంలో ఏదేచగా అక్రమ ఇసుకను తరలిస్తున్న పట్టించుకోని అధికారులు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాలలో ఇసుకతో పాటు ఎన్నో అక్రమాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని నందమూరి నగర్కు వెళ్లే బ్రిడ్జి స్థిత్యవస్థలో ఉన్న పట్టించుకోవడమే కాక క్రింద ఉన్న ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్న కూటమి నాయకులు కుందు నూతన బ్రిడ్జిని పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వయసే ఎంత ఎందుకు వచ్చి ఆడిపోతున్నాడు ఇక్కడ స్వామి ఆడిపోతున్నాడు స్వామి ఓయబ్బా ఎంత పని చేసి యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేసినారు. ఈ శక్తి యాప్ అనేది ఇంతకుముందు దిశ యాప్ అంటున్నారు కదా, అది పాత గవర్నమెంట్లో దిశ యాప్. దాన్ని మోడర్నైజ్ చేసి మోడిఫికేషన్ చేస్తూ శక్తి యాప్గా కన్వర్ట్ చేసినారు. దీంట్లో మీకు ఉపయోగపడే ఫీచర్స్ దండిగా ఉన్నాయి. అందరూ సెల్ ఫోన్ యూజ్ చేస్తారు కదా, ఎవరు లేదంటున్నారు. ఈ సమాచారానికి అత్యుత్తమైన అబద్ధం అని. శక్తి యాప్ ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ చెప్తాను. ఒక ఫీచర్ గురించి చెప్తాను. మీ చేతిలో ఒక ఆయుధం ఉన్నట్టు. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ. రుద్రవరంలో కోటి సంతకాల కార్యక్రమం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి. కడప 2026 జనవరిలో జరగబోతున్న తబ్లిగ్ ఏ ఇష్టమా ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి. శ్రీశైల సమీపంలో కారులో చెలరేగిన మంటలు. శ్రీ మహానందీశ్వర కామేశ్వరి అమ్మవారి సన్నిధానంలో రాయచోటి బృందం వారిచే కోలాట కార్యక్రమం. కుందులో ఏదేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు పట్టించుకోని అధికారులు.
మహానంది నుంచి బోయిలకుంట్ల పోయే రూట్లో ఫారం దాటిన తర్వాత కాసిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర యాక్సిడెంట్. మహిళలకు రక్షణ కల్పించడమే శక్తి యాప్ యొక్క లక్షణం.